ప్రార్థన చేసే విధానం గమనించాలి. ప్రార్థన మానవుడు దేవుని ద్వారా పొందుకున్న గొప్ప ఆయుధం, గొప్ప వరం అండి. మానవుడు ప్రార్థన చేస్తున్నది సాక్షాత్తు దేవునికి. మానవుడు ప్రార్థన చేస్తున్నది, ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవునితోనండి. కాబట్టి ప్రార్థనలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని విధి విధానాలు పాటించాలి. ఇంతకీ ఏమిటా విధి విధానాలంటే, ప్రార్థనలో గౌరవప్రదమైన మాటలు ఉండాలి, ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు, ప్రార్థనలో పాపమును గురించిన విషయాలు ఉండకూడదు, ప్రార్థనలో వ్యక్తిగత దూషణలు ఉండకూడదు, ప్రార్థనలో అసూయతో కూడిన విషయాలు ఉండకూడదు, ప్రార్థనలో తగ్గింపు స్వభావం ఉండాలి, ప్రార్థనలో అవసరతల కన్నా కృతజ్ఞత ఎక్కువగా ఉండాలి, ప్రార్థనలో స్పష్టత, విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, ప్రార్థనలో చెడు ఆలోచనలు ఉండకూడదు, ప్రార్థనలో భక్తితో కూడిన మాటలు ఉండాలి, ప్రార్థనలో దేవుని భయం ఉండాలి, ప్రార్థనలో దేవుని శక్తిపై నమ్మకం ఉండాలి, ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు, వ్యర్థమైన ఆశలు ఉండకూడదు, ప్రార్థనలో సందర్భానుసారమైన మాటలు ఉండాలి, ప్రార్థనలో సమయపాలన ఉండాలి, ప్రార్థనలో వాక్య ప్రస్తావన ఉండాలి, ప్రార్థన దేవుడు మెచ్చేలా ఉండాలి, ప్రార్థన సులభమైన భాషలో ఉండాలి, ప్రార్థనలో నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. ఇలా ఉండాలండి. మానవుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ నియమాలను పాటించాలి, ఈ విధి విధానాలను పాటించాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకుందాం. జాగ్రత్తతో, భయంతో ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.